ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అకాడమిషియన్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కృష్ణ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, రీసెంట్గా ఒక ఆర్టికల్లో చదివాను. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ గురించి తీసుకుంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిక్ లీవ్స్ కానీ ఏమైనా లీవ్స్ పెట్టినప్పుడు బాస్ దగ్గర నుంచి కాల్స్ రావడం వర్క్ విషయంలో, వాళ్ళు సిక్ లీవ్స్ లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు కాల్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల చాలా స్ట్రెస్ కి గురవుతున్నారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ చదివా. మీ అనాలిసిస్ లో ఏం చెప్తారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నవీన గారు. అంటే బిఫోర్ వి గెట్ ఇన్ టు ద టాపిక్ సీరియస్లీ సరదాగా నవ్వుకుందాం అంటే ఒక మాట చెప్తాను. ఒక బాస్ లేదా మేనేజ్మెంట్ వాళ్ళు సిక్ లీవ్లోని ఎంప్లాయీకి కాల్ చేశాడంటే ఆ బాస్కి ఆ ఎంప్లాయీ మీద ఎంతో రెస్పెక్ట్ ఉంది. ఆ బాస్కి ఆ ఎంప్లాయీ పనితనం మీద ఎంతో నమ్మకం ఉంది అనుభవం. కాబట్టి అంత నమ్మకం ఉన్న ఎంప్లాయీ కనుక ఈ బాస్ సిక్ లీవ్లో ఉన్నప్పుడు వాళ్ళు కాల్ చేయకపోతే బాస్ సిక్ అయిపోతాడు. జోక్స్ అపార్ట్, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, this is yes, it's prevailing in Indian scenario, Indian employment scenario. See, what happens is manamu ante basically ga when it comes to the employment and Indian scenario lopala mana culture ela alawatu ayindante పూర్వం నుంచి కూడా మన ఎంప్లాయ్మెంట్ కల్చర్ ఎలా ఉందంటే మన ఇండియాలో 8 అవర్స్ పనిచేస్తాను 10 అవర్స్ పనిచేస్తాను అనే ఒక కాన్సెప్ట్లో లేదు మనకి. ఇఫ్ యూ గో టు వెస్ట్రన్ కంట్రీస్, ఇఫ్ యూ గో టు యూరోపియన్ కంట్రీస్, అక్కడ ఏంటంటే హౌ మెనీ అవర్స్ ఐ వర్క్డ్, డిడ్ ఐ వర్క్ ఫర్ 8 అవర్స్ ఫర్ ద డే ఆర్ డిడ్ ఐ వర్క్ ఫర్ 7 అవర్స్ ఫర్ ద డే, అంటే వాళ్ళ కంపెనీ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఇన్ని గంటలు పని చేస్తే ఆ ఇన్ని గంటలు అనేది కూడా ఎలా ఉంటుందంటే వారంలో ఎన్ని గంటలు ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ 1 డే, ఇట్ ఈస్ నాట్ 7 అవర్స్ పర్ డే. మీరు 7 అవర్స్ తీసుకుంటే ఇఫ్ ఇట్ ఇస్ అ 5 డే వర్కింగ్ అనుకోండి, 35 అవర్స్ మీరు 1 వీక్లో కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ప్రివైలింగ్ ఇన్ దోస్ కంట్రీస్. మన దగ్గర ఈ అవర్లీ బేసిస్ లేదండి. నంబర్ ఆఫ్ అవర్స్కి మనకు పేమెంట్ చేసే ప్యాటర్న్ లేదు మన దగ్గర. కాబట్టి ఏంటంటే ఎంప్లాయీ మైండ్ కూడా ఎలా అలవాటు ట్యూన్ అయిపోయిందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేయడమే. ఓకే, అండ్ మనది ఎప్పుడు ఎలా ఉంటుంది, అంటే మన మైండ్ ప్యాటర్న్ ఎలా డెవలప్ అయిందంటే 30 days వర్కింగ్ ప్యాటర్న్ డెవలప్ అయిపోయింది మనకి. ఇట్స్ నాట్ ఆన్ ది అవర్లీ బేసిస్. కాబట్టి ఎంప్లాయీ అంటే పని చేసే వాళ్ళు కూడా ఏ రోజు కూడా నేను ఇన్ని గంటలు పనిచేసి వెళ్ళిపోతాను, ఇన్ని పనులు చేసి ఊరుకుంటాను, ఈ 10 గంటల తర్వాత నేను పని చేయాలనే ఆలోచనలు ఎప్పుడు లేదు. రైట్? సో మరి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ విత్తనం అంటారా లేదంటే చెట్టు ముందంటారా? ఇప్పుడు ఎంప్లాయీస్ అలా పనిచేసి మేనేజ్మెంట్కి అలవాటు చేశారు అందామా, లేదా మేనేజ్మెంట్ అలా చేసి వీళ్ళని వేస్తుందామా? సో దానికి సరైన సమాధానం చెప్పలేము మనం. కాబట్టి అంటే ఇట్ ఈస్ బీన్ ఎవాల్వ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోపల వెళ్ళిపోయారు. బోత్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఇద్దరు కూడా అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఒకటి ఏంటంటే మన మైథాలు ఏం చెప్తుంటే ఎనీథింగ్ హితం మితం రితం అంటారు. హితం అంటే మంచి మాట్లాడాలి, మితం అంటే లిమిట్లో ఉండాలి, రితం అంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలంటారు. సో దీనిలో మధ్యది మితం అంటే లిమిట్. ఎనీథింగ్ విత్ ఇన్ ద లిమిట్ ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎనీథింగ్ బియాండ్ లిమిట్ ఈజ్ బ్యాడ్ ఫర్ ద థింగ్. సో ఆ 10 వేల తర్వాత వాళ్ళు కాల్ చేసి మాట్లాడినా, 10 వేలు అయిపోయిన తర్వాత వీళ్ళు పని చేసినా కూడా అంటే లిమిట్ దాటి పని చేస్తే వీళ్ళకు మంచిది కాదు. దట్ బికమ్స్ ఏ ర్యాంక్ ప్రాక్టీస్ ఆఫ్ ద ఎంప్లాయీ అండ్ మేనేజ్మెంట్ విల్ టేక్ ఫర్ గ్రాంటెడ్. అరే వాడు ఎలా పని చేస్తాడు కదా, మనం పని వాడుకుందాం అనుకుంటారు. సో ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్కి అన్లెస్ అంటిల్ దేర్ ఈస్ అన్ ఎమర్జెన్సీ విచ్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద ఆర్గనైజేషన్ ఎట్ గ్రేట్ ఎక్స్టెంట్, వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయకూడదు. బికాస్ వెదర్ సిక్ లీవ్ ఎందుకు అనాలండి, ఎనీ లీవ్, ఎనీ లీవ్, whether it is a sick leave or personal leave, it is his time, it is the employee's time. So the management has to respect the personal time of the employee, which is very very important. I'll tell you very honestly, ఇది ఏవైతే అనుకుంటున్నామో మనము ఇది ఇబ్బంది పెడుతున్నా అంటున్నామో ఇది అన్ని చోట్ల ఉండదండి, అన్ని కంపెనీలు ఉండదు. ఈవెన్ ఇండియాలో కూడా అన్ని కంపెనీలు ఉండదు. దెర్ ఆర్ మెనీ కంపెనీస్, ఈవెన్ ఇండియన్ కంపెనీస్ లోపల దెర్ ఆర్ మెనీ కంపెనీస్ విచ్ గివ్ ది అట్మోస్ట్ ప్రయారిటీ ఫర్ ది ఎంప్లాయీస్ ప్రైవేట్లీ. వాళ్ళు ఒకవేళ కనుక ఎంప్లాయీ కూడా అతను ఓవర్ ఓనర్షిప్ ఫీల్ అయిపోయి ఆ హాలిడే టైంలో లేదా లీవ్ తీసుకున్న టైంలో పనిచేస్తే కూడా దేర్ ఆర్ మేనేజ్మెంట్ పీపుల్ హూ విల్ సే నాట్ టు వర్క్. బికాస్ ఐ విల్ టెల్ యూ వెరీ హానెస్ట్లీ, మనం సైంటిఫికల్గా ఆలోచిస్తే కనుక ఇది సిక్ లీవా లేదా పర్సనల్ లీవా లేదా ఇంకా ఏదైనా లీవ్ అనుకుంటే కనుక ఏమవుతుందంటే ఒక 1 వీక్లో 6 days పనిచేశాక 7th డే కనుక ఆయన లీవ్ తీసుకుంటే రిఫ్రెష్ అయిపోతారు, రీఎనర్జీ అయిపోతారు. వాళ్ళ ఎనర్జీస్ మొత్తం రెజ్యూనేట్ అయిపోతాయి. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ మండే వర్క్కి వస్తారో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఈ సూక్ష్మం గ్రహించే మేనేజ్మెంట్ ఎవరు కూడా
లీవ్లో ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే ఒకవేళ 6 days పనిచేసిపోయిన తర్వాత కూడా 7th day డిస్టర్బ్ చేస్తే మళ్ళీ 8th day వర్క్ రావాలి కదా. ఆ 8th day ఆయన చేసే పనితనంలో ఆయనకు వచ్చే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎవరైతే ఈ స్మాల్ లాజిక్ గ్రహిస్తారో ఆ మేనేజ్మెంట్ ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. సో ఇక మీరన్న క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే ఇలా వంక తిరుగుడు కాకుండా డైరెక్ట్ చెప్పాలంటే కనుక దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అంటే ప్రతి చోట కొన్ని ఎక్స్ట్రీమ్స్ ఉంటాయండి, దాన్ని మనం అవాయిడ్ చేయలేము మనం. ఓకే, సో బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ అంటే disturbing or calling an employee when he is on leave. He is availing the leave to do his personal activities. Yes. కాబట్టి not correct. అంటే మనమే నేర్పిస్తున్నాం అంటున్నారు, ఎంప్లాయీసే బాస్ కి నేర్పిస్తున్నారు ఎక్కువ అవర్స్ వర్క్ చేయడము. చెప్పాను కదా మీకు, విత్తనం ముందా చెట్టు ముందా దీనికి ఆన్సర్ ఇప్పుడే ఉంది. సేమ్ అలాగే ఎంప్లాయర్కి నేర్పిస్తున్నారా లేదా ఎంప్లాయీని ఎన్ఫోర్స్ చేస్తున్నారా ఆన్సర్ చెప్పలేము మనం. ఇట్ ఈస్ అన్ ఎకో సిస్టమ్ అండి. బేసికల్ గా వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎకో సిస్టమ్. ఈ ఎకో సిస్టమ్ లోపల మనకి అంటే మన ఇండియన్ ధోరణి అంటే సర్దుకుపోయే ధోరణి. మన ఇండియన్ ధోరణి సర్దుకుపోయే ధోరణి. ఓకే, మా బాస్ చెప్పారు కదా, ఆయనకి పనుడు చెప్పారు చేద్దాంలే వచ్చేదే ఉంది అనే ఆలోచన మనకు ఉంటుంది. యా, మనవాడే కదా చెప్తే చేస్తాడులే అనే ధోరణి మేనేజ్మెంట్. అంటే ఈ సర్దుకుపోయే ధోరణి మన డిఎన్ఏలో ఉంది. సో కాబట్టి అయితే నేను చెప్పినట్టుగా ఇది ఒక లిమిట్ దాటిపోనంత వరకు గుడ్ ఫర్ ఎవరిబడి. దాటితే కనుక సమస్య వస్తుంది. Yes. ఓకే, Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్.